హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తరుణ్ కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. తరుణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే 1995 2000 ఆ టైంలో ఉన్న వాళ్ళకి అందరికీ తరుణ్ గురించి తెలిసే ఉండిద్ది. తరుణ్ 2000 నుంచి 2010-15 వరకు టాప్ యాక్టర్ ఇన్ అవర్ తెలుగు ఇండస్ట్రీ. ప్రజెంట్ మూవీస్ చేయట్లేదు, బట్ యాజ్ ఏ ఫ్యాన్స్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తుంటారు తరుణ్ కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఈ మూవీ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైనా తరుణ్ ఫ్యాన్స్ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మనం స్టార్ట్ చేద్దాం. తరుణ్ కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ అప్ టు 2020-24 కి ఏమేమి ఉండే చూద్దాం. తరుణ్ వచ్చేసి 1983 8th జనవరిన జన్మించారు. ఫస్ట్ మూవీ వచ్చేసి నువ్వే కావాలి, ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఎంట్రన్స్ ఇచ్చారు, అది కూడా ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళతో. ఫస్ట్ మూవీ బ్లాక్ బాస్టర్, అది కూడా ఇండస్ట్రీ హిట్ మూవీ. సెకండ్ మూవీ ప్రియమైన నీకు, ఇది కూడా సూపర్ డూపర్ హిట్ మూవీ. ఎందుకంటే నేను అక్కడ ఆ టైంలో నేను బాగా వాచ్ చేసి ఉండేవాడిని మూవీస్ వచ్చేసి. ఈ మూవీ కూడా సూపర్ గా ఉంది. థర్డ్ మూవీ చిరుజల్లు, ఫ్లాప్ అయింది. ఫోర్త్ వన్ నువ్వు లేక నేను లేను, ఆర్తి అగర్వాల్ తో తీసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. తరుణ్ అండ్ ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ ఫస్ట్ మూవీ. ఎవరైనా చూడకపోతే మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు ఈ మూవీకి. నువ్వే కావాలి, ప్రియమైన నీకు, టాప్ 3 మూవీస్ లో ఈ 3 కంపల్సరీగా ఉంటాయి. ఫోర్త్ మూవీ నువ్వు లేక నేను లేను. ఫిఫ్త్ మూవీ అదృష్టం, ఫ్లాప్ మూవీ. సిక్స్త్ వన్ నువ్వే నువ్వే, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ, కంపల్సరీగా చూడాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తీసిన ఈ మూవీ కూడా సూపర్ గా ఉండిద్ది. ఎవరైనా చూడకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి. ఇప్పుడు రీమేక్ కాదు, రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి రిలీజ్ లో నువ్వే నువ్వే ఆల్రెడీ రిలీజ్ అయింది లాస్ట్ టైం కూడా. నిన్నే ఇష్టపడ్డాను, ఇది కూడా సూపర్ గా ఉండేది మూవీ, ఇది కూడా చూడవచ్చు, ఇది యావరేజ్. ఎయిత్ వన్ ఎలా చెప్పను, సెమీ హిట్. నైన్త్ వన్ నీ మనసు నాకు తెలుసు, యావరేజ్ మూవీ. 10th వన్ సఖియా, ఫ్లాప్ మూవీ. 11th వన్ సోగ్గాడు, అబో యావరేజ్ మూవీ. 12th వన్ ఒక ఊరిలో, ఫ్లాప్ మూవీ. 13th మూవీ నవ వసంతం, సూపర్ హిట్ మూవీ. 14th వన్ భలే దొంగలు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో. అలాగే ఆ టైంలో లీడింగ్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది యాక్ట్రెస్, అదే ఆమె మీకు తెలిసిందే ప్రతి ఒక్కటి, పోకిరితో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఇలియాన్ అని లీడింగ్ రోల్ లో తీసుకుని భలే దొంగలు స్టార్ట్ చేశారు, అది అట్టర్ ఫ్లాప్ అయింది. 15th మూవీ శశిరేఖ పరిణయం, ఇది యావరేజ్ మూవీ. 16th మూవీ చుక్కలాంటి అబ్బాయి చక్కనైన అమ్మాయి, ఫ్లాప్ మూవీ. ఆ మూవీ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. 17th 18th 19th మూవీ ఏంటంటే గ్యాప్ తర్వాత అప్పుడప్పుడు రిలీజ్ చేశారు ఈ 3 మూవీస్. యుద్ధం, వేట, ఇది నా లవ్ స్టోరీ, ఈ 3 మూవీస్ ఫ్లాప్. అంటే అప్ టు మనం చూసుకుంటే శశిరేఖ పరిణయం అంటే 15th మూవీ వరకు ఆల్మోస్ట్ సూపర్ డూపర్ హిట్ గా ఉండేవి, బట్ లాస్ట్ 4 మూవీసే ఫ్లాప్ అయినాయి. బట్ తరుణ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ అవర్ టాలీవుడ్. బట్ ప్రజెంట్ ఏంటంటే మూవీస్ చేయట్లేదు, ఎక్కువ క్రికెట్ మీద ఫోకస్ చేయడం వల్ల ఆ మూవీస్ చేయట్లేదు. బట్ మీరు చూడండి, రిపీటెడ్ గా మూవీస్ ఉంటాయి. నువ్వే కావాలి కానివ్వండి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ మూవీస్ ఉండయి. అలాగే నవ వసంతం కూడా, ఇది కూడా బాగానే ఉండిద్ది. సోగ్గాడు సూపర్ మూవీ, మీరు చూడొచ్చు. నీ మనసు నాకు తెలుసు, ఇలా చాలా హిట్స్ మూవీస్ ఉంటాయి, ఎలా చెప్పను. ఓకే, ఎవరైనా తరుణ్ ఫ్యాన్స్ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అలాగే ప్లీజ్ సపోర్ట్, ఇంకా నా వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ వీడియోని కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.